అంటే మీరు ప్రతి సబ్జెక్ట్ కొన్ని మిడ్ రేంజ్ తీస్తారు, తర్వాతకి కొద్దిగా అబోవ్ యావరేజ్కి వెళ్ళిపోతారు, తర్వాతకి లో బడ్జెట్కి వెళ్తారు. ఎందుకని ఈ వేరియేషన్? కథను పెట్టానండి. అంటే నేనేదో ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కిందే లేదంటే ఒక పెద్ద సినిమాలో తీయాలి అని కాకుండా నాకు కథ నచ్చితే వెళ్తాం అంతే. అది చిన్న సినిమా అవ్వచ్చు, మిడ్ రేంజ్ సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు. కథ నచ్చితే తీయడం, కథ నచ్చకపోతే హీరో అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే హీరోకి అడ్వాన్స్ ఇచ్చో లేదంటే హీరో డేట్లు ఉన్నాయని చెప్పి ఎదురు పరిగెడతారు. నాకు అలాగన్నా కూడా హీరోల దగ్గర మంచి పేరు, అరే వాసు వచ్చేయడంటే మనం హ్యాపీగా చేయొచ్చు, మనం రిలాక్స్ అవ్వచ్చు, మనోడు చూసుకుంటాడు, కింద మీద మనోడు పడతాడు అనే ఒక నమ్మకం ఉంటుంది చూసారండి. ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు అంతే. అందుకని కథ వచ్చే వరకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళను. చాలామంది ఏంటి ఈ మధ్యలో నువ్వు నాకు చెప్పట్లేదు ఇట్లా అట్లా ఏంటి ఏం జరుగుతుందన్నా కూడా ఆ రైట్ స్పేస్ గురించే నేను చూస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే అలాగని చెప్పి నాకు ఇష్టం వచ్చిన కథ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకూడదు. ఏంటో మన దగ్గరికి వాసు ఏంటి మన దగ్గరికి ఇలాంటి కథ తీసుకొచ్చాడన్నా కూడా మన గౌరవం పోతుంది, అక్కడ రెస్పెక్ట్ పోతుంది. రెండోసారి అడిగినప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్లా రా అనేవాళ్ళు కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ ఒకసారి టైం చూసి చెప్పనా అంటారు. అది అందుకని ఆ రెస్పెక్ట్ కూడా పోగొట్టుకోకూడదండి. అందుకని నాకు ఏ సినిమా వచ్చినా కూడా చిన్న సినిమా అయితే చిన్న సినిమాకి అయితే ఇస్తాను, లేదు మిడ్ రేంజ్లో అంటే నాకు బాగా నచ్చి అరే ఇది డెఫినెట్గా కొడతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇంకా పెద్ద సినిమా అంటే నాకు మ్యాక్సిమం బన్నీ గారితో ఎవ్రీ సినిమాలో నేను పార్ట్ అవుతాను. సో నాకు ఆ పెద్ద సినిమా చేయట్లేదనే లోటు కూడా ఉంటుంది. నేమున్నా లేకపోయినా కూడా ఆ లోటు అయితే ఉంటుంది నాకు. బన్నీ గారి టాపిక్